ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్నో పోవా 8 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్, యూనిక్నెస్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో టెక్నో వాళ్ళు టెక్నో పోవా 8 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే నీకు స్పెసిఫికేషన్స్ అయితే ఏం దొరకవు, ముందే చెప్తున్నా. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే డైరెక్ట్గా నోటిఫై మీ ఫ్లిప్కార్ట్ అని ఉంది. సో ఫ్లిప్కార్ట్లో చూపించేస్తాను. ప్రైస్ 30,000 ఉంది. ఓకేనా. సో ఇది బేస్డ్ 128 జీబీ స్టోరేజ్ అండ్ 6 జీబీ ర్యామ్ వేరియంట్. హయ్యర్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో చూసుకోవచ్చు 32,000 ఉంది. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నవి. సో కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే 3,000 రూపీస్ వస్తుంది. నా ఒపీనియన్లో హైయర్ వేరియంట్ తీసుకోవచ్చు, 8 జీబీ ర్యామ్ వేరియంట్. లేదా నా ఇంకా తక్కువకే కావాలి బేస్ వేరియంట్ అంటే మాత్రమే ఇక్కడ కూడా మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. దగ్గర అదే ప్రైస్తో పాటు వస్తుంది, 27,000కి వస్తుంది కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే. ఒకవేళ అది చెక్ చేసుకోవచ్చు. కొన్ని హైలైట్స్ ఉన్నవి ఇక్కడ. మీడియా డెన్సిటీ 7500 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 మిలియంపర్ బ్యాటరీతో పాటు వస్తుంది. కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఈ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళ ప్యాటర్న్ డిజైన్ ఏదైతే ఉందో బాగుంది. ఇక్కడ సెకండరీ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నోటిఫికేషన్స్ అవన్నిటికీ బాగానే ఉంటుంది అన్నమాట. పై వాటర్ రేటింగ్తో పాటు వచ్చింది. ఇది మిటిగేట్ స్టాండర్డ్ 810Hతో పాటు కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన లోగోస్, ఐకాన్స్ అవన్నీ కూడా బాగానే ఇంటర్ఫేస్ అయితే బాగానే చూపించారు. ఇక్కడ బ్యాటరీ ఇంతకుముందు చెప్పిన 8000 మిలియంపర్ బ్యాటరీ విత్ 45 చార్జర్. సో ఛార్జింగ్ ఈజీగా బై ఈజీగా టూ డేస్ ఈజీగా వచ్చేస్తుంది. బేసిక్ అండ్ యావరేజ్ హెవీ యూజర్కి మాత్రం ఒక ఫుల్ డే అండ్ పొద్దున లెవెల్ 30 లెవెల్ దాకా ఈజీ బ్యాకప్ వస్తుంది. అండ్ కిందకి వచ్చేస్తుంది ఇంకేముంది, వేబ్ కూలింగ్ జంపర్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో పాటు సెల్వైరీ 600 కెమెరాతో పాటు కూడా వస్తుంది. బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. 25G బ్యాండ్స్తో పాటు కూడా వస్తుంది. మంచిగా పేమెంట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. గూగుల్ జెమినై ఉంది, 2 కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ జెమినైకి సంబంధించిన AI ప్లస్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయని అన్నారు. సో ఫర్ 3 months అట్ నో కాస్ట్ విత్ పోవా 8 అనేసి అయితే పెట్టారు. సో ఎలా అవైల్ చేసుకో ఒకసారి చెక్ చేసుకోండి. NFC కూడా ఉంది ఇక్కడ. రిమోట్ కంట్రోల్ డాల్బీ అట్మాస్, LPDDR5X RAM, బ్లూటూత్ వర్షన్ 5.4తో పాటు కూడా వస్తుంది. ఉన్న ఫీచర్స్ అన్ని ఇక్కడ చూపించేస్తారు. ఇక్కడ సర్వీస్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చానా అంటే మాత్రం ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రము ఫ్లిప్కార్ట్లో మీరు ప్రైస్ అయితే చూసారు కదా, 30,000 ఉంది. కొన్ని స్పెసిఫికేషన్స్, కొన్ని ప్రైస్ చూసినాక అరే ఏంద్రా నాయన ఏంది ఏ సిచ్యువేషన్స్ ఇకపోయినామో అనిపిస్తుంది. సో ప్రైస్ అయితే మరి ఘోరంగా అనిపించింది నాకైతే. ఆబ్వియస్లీ కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో నా ఒపీనియన్లో మాత్రమే నేను ఒకటే మాట చెప్తాను, సేల్స్ వచ్చినాక పర్చేస్ చేసుకునే జెన్యూన్ సలహా అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్పెసిఫికేషన్స్ అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో లేవు కాబట్టి మీరు ఫ్లిప్కార్ట్లోనే ఒకసారి స్పెసిఫికేషన్ చూపించేస్తాను. ఏమంటారు, స్పెసిఫికేషన్ ఫీచర్స్ అనేవి బాగున్నాయి. ప్రాసెసర్ 7100 కొంచెం పాతగా అన్నట్టు అనిపించింది. ప్రాసెసర్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. డెడికేట్ వీడియోలో అప్డేట్ అయితే చేస్తాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇన్ డెప్త్గా స్పెసిఫికేషన్ చూసుకోవడం మాత్రమే. మెయిన్ ఏంటంటే మాత్రం పెద్ద బ్యాటరీ వస్తుంది అండ్ పెద్ద డిస్ప్లే. వెయిట్ ఎక్కువ ఉంది, బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి 225 grams వెయిట్, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. IPS LCD ప్యానల్ అనమాట. 30,000కి LCD ప్యానల్ డిస్ప్లే నాట్ వర్త్ ఇట్ అంటాను. అట్లీస్ట్ AMOLED డిస్ప్లే ఇచ్చింటే బాగుండే. 30,000 పెడుతున్నాం. అండ్ మీడియా డెన్సిటీ 71 ప్రాసెసర్. ఇక్కడ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తాయి. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు డిజిటల్ జూమ్ వస్తుంది. 15x దాకా కూడా 381 పిక్సెల్స్ పర్ ఇంచ్. ఫింగర్ ప్రింట్ సెన్సర్, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు. యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సర్ అండ్ కంపాస్తో పాటు వస్తుంది. GPS, గ్రోనోస్, గ్యాలరీ వీడియోస్తో పాటు వస్తుంది. లొకేషన్కి సంబంధించింది. బాక్స్ ఏం వస్తుంటే స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్, చార్జర్, ఛార్జింగ్ కేబుల్స్, ఇమిడియట్ ప్రింట్, ప్రొటెక్షన్ కేస్ అండ్ ప్రీ అప్లైడ్ ఫిల్మ్ అయితే ఓవరాల్గా వస్తుంది. ఓవరాల్గా ఒకేషన్ అనిపించింది. బాగా నా ఒపీనియన్‌లో చెప్పుకోవాలంటే మాత్రం ఇంతకుముందుకి చెప్పినట్టే ప్రైస్ ఎక్కువ ఉంది. కొన్ని ఫీచర్స్ తక్కువ అనిపించినాయి. డిస్ప్లే కాడ, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాడ, ప్రాసెసర్ కాడ కొంచెం డిసప్పాయింట్ అయితే అయినాను. సో ఆ లెక్కన అవి కూడా యాడప్ చేసుకున్నా సరే కూడా 27,000 కొంచెం ఎక్కువ అనిపించింది నాకైనా సరే. సో ఈ 21 ఆర్ 20కి అట్లా వచ్చింటే బాగుండేది నేను అనుకుంటున్నా. కానీ ప్రైజెస్ అవన్నీ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి మనం ఏం చేయలేం. దాని గురించి అయితే మనం ఏం చేయలేం కాబట్టి. సో ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, తీసుకోవాలి యూనిక్‌గా ఉందనా అంటే మాత్రం నేనైతే సలహా ఏం తీసుకోమని. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే గిట్ల సేల్స్ వచ్చినప్పుడు తీసుకోండి. లేదంటే కార్డ్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఏమంటే కార్డ్ ఆఫర్స్ తగ్గినప్పుడు తీసుకోండి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. సో అఫీషియల్‌గా స్పెసిఫికేషన్ చూసారు ఫ్లిప్‌కార్ట్ నుంచి అండ్ ఆల్సో ప్రైస్ అవన్నీ నా ఒపీనియన్ విన్నారు కదా. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే వీడియో నచ్చి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.